in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఉత్తరము అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథమును గూర్చి కానీ, దేవుని గూర్చి కానీ, రక్షణను గూర్చి కానీ, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి నిత్యత్వమును గూర్చి కానీ ఎవరికైనా సందేహాలుంటే ఆ సందేహాలకు మనము సమాధానములను తెలియజేస్తున్నాం. గత భాగాలలో ఎన్నో ప్రశ్నలకు మీరు సమాధానాలను విన్నారని, నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. ప్రియులారా, మహాదేవుని కృపను బట్టి ఈ భాగంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాధానమును మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే వంశావళికి సంబంధించినటువంటి ప్రశ్న. వంశావళికి సంబంధించిన ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో వంశావళులు రాయబడ్డాయి. ఈ వంశావళులు ఎందుకు రాయబడ్డాయి? ఆదాము గారి దగ్గర నుండి నేటి వరకు ఎందరో మనుషులు ఎన్నో తరాలలో పుట్టారు. వంశావళులన్నీ వ్రాస్తూ దేవుడు మనకు అనుగ్రహించటం వలన అది చాలా సుదీర్ఘమైనటువంటి వ్యాసంగా కనిపిస్తుంది, రచనగా కనిపిస్తుంది. దానిని చదవటం వలన కూడా మనం ఎక్కువగా జ్ఞానం అయితే పొందలేం. వంశావళిలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవటం వలన మనకు జ్ఞానం ఏం కలుగుతుంది. కానీ ఆ వంశావళిలో యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని గ్రహించినటువంటి వ్యక్తిత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి నేర్చుకోవడం వలన మనకు జ్ఞానం లభిస్తుంది. ఇది దేవుని సంకల్పం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఏ వంశావళిలో నుండి అయితే వచ్చారో ఆ వంశావళిని గూర్చి దేవుడు పొందుపరిచాడు. ఇక మిగిలిన వంశావళిని గూర్చి దేవుడు వ్రాయించలేదు. వాటిని వ్రాయించడం వలన ఉపయోగం లేదు. మన పూర్వీకులలో ఎవరెవరు పుట్టారని వారి పేర్లు తెలుసుకోవడం వలన ఉపయోగమే ఉంది. అయితే మన పూర్వీకులలో ఎవరు క్రీస్తు కొరకు బ్రతికారు, ఎవరు క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు, ఎవరు క్రీస్తు కొరకు విశ్వాస సంబంధమైనటువంటి జీవితములను చివరి వరకు కలిగి ఉన్నారు, ఏ వంశావళిలో నుండి లోకమును రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చారు, దీనిని గూర్చి తెలుసుకోవడం మాత్రమే చాలా ఉపయోగం. అందుకే దేవుడు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వంశావళిని మాత్రమే పొందుపరిచాడు. అయితే ఈ వంశావళిలో కూడా మనము నేర్చుకోదగినటువంటి సంగతులను నేర్చుకొని అక్కడతో మనం విడిచిపెట్టాలి తప్ప వంశావళికి సంబంధించి వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వారి చరిత్రలు తెలుసుకోవటం వలన ఉపయోగం ఉండదు. కనుక ఎంతవరకు మానవునికి రక్షణ కలిగించే విషయాలను దేవుడు రాయించాలో అంతవరకే దేవుడు వాటిని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడని మొట్టమొదట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇక వంశావళిలో వచ్చినటువంటి ప్రశ్న ఏంటి? కొందరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇందులో ఏదో ఒక తప్పు పట్టాలని, ఆ తప్పులను ప్రచురించి అనేక మంది బలహీనుల యొక్క బలహీనమైన విశ్వాసాలను చెదరగొట్టాలని, పరిశుద్ధ గ్రంథమును దేవుని గ్రంథముగా కాకుండా మానవ కల్పిత గ్రంథముగా లోకానికి చూపించాలని ఎందరో వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాంటి వ్యర్థ ప్రయత్నాలలో ఒకానొక ప్రయత్నమే ఈరోజు మీరు వినబోతున్నటువంటి ప్రశ్న. దీనికి చక్కని సమాధానాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ వంశావళిలో, దేవుడు పొందుపరిచినటువంటి వంశావళిలో, యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఆ వంశావళిలో వీరు కలిగిన సందేహం దేనిని గూర్చి అనగానే, అర్పక్షదు కుమారుడైనటువంటి షేలహు, అర్పక్షదు కుమారుడైనటువంటి కేయినాను అనేటువంటి 2 సందర్భాలను గూర్చి వీరికి సందేహం వచ్చింది. ఒకానొక సందర్భంలో అర్పక్షదు కుమారుడు షేలహు అని వ్రాయబడింది. మరొక సందర్భంలో అర్పక్షదు కుమారుడు కేయినాను, కేయినాను కుమారుడు షేలహు అని వ్రాయబడింది. ఇంతకీ అర్పక్షదు యొక్క కుమారుడు షేలహునా లేక కేయినానా? అర్పక్షదుకు షేలహు ఏమవుతాడు? కొడుకవుతాడా, మనుమడవుతాడా? ఇది వారి సందేహం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ అలా వ్రాయబడిందో, వీటి వెనక ఉన్న పరమార్థం ఏంటో, దేవుడు మనకు తెలియజెప్పాలనుకున్న సంగతి ఏంటో ఈ యొక్క సమాధానం ద్వారా మనం నేర్చుకుందాం. కనుక మీరంతా కూడా సిద్ధపడి పరిశుద్ధ గ్రంథమును తెరిచి అద్భుతమైనటువంటి ఈ సమాధానాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆదికాండములో వ్రాయబడినటువంటి ఈ వంశావళిని మీకు పరిచయం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఈ వంశావళి వ్రాయబడినా కానీ అక్కడ అర్పక్షదు యొక్క కుమారుడు షేలహు అని మాత్రమే మనకు కనిపిస్తుంది. ముందుగా మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా మీరు దీనిని మనసులో ఉంచుకోండి. పాత నిబంధన గ్రంథంలో వంశావళిని గూర్చి దేవుడు ఎక్కడెక్కడ ప్రస్తావించాడో ఆ ప్రతి చోట కూడా అర్పక్షదు యొక్క కుమారుడు, అర్పక్షదు ఎవరిని కన్నాడు అనగానే అర్పక్షదు యొక్క కుమారుడు షేలహు అని మనకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో లూకా సువార్తలో వ్రాయబడినటువంటి వంశావళిలో మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. వ్రాయబడిన మాటలలో వ్యత్యాసం ఎందుకు వచ్చిందో మీరు ఈ పాఠంలో నేర్చుకోబోతున్నారు. అయితే ముందుగా పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఆ వాక్యములను మనం చూద్దాం. దేవుడు పొందుపరిచినటువంటి సంగతులను మనం తెలుసుకుందాం. ముందుగా ఆదికాండము 10వ అధ్యాయము 24వ వచనం, ఆదికాండము 11వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఆదికాండము 10వ అధ్యాయము 24వ వచనం, ఆదికాండము 11వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. అర్పక్షదు షేలహును కనెను, షేలహు ఏబెరును కనెను. ఆదికాండము 11వ అధ్యాయం 12వ వచనం నుంచి, అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ప్రియులారా, వ్రాయబడినటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా క్షుణ్ణంగా మీరు పరిశీలన చేయాలి. ఇంతకీ అర్పక్షద ఎవరు? నోవహు గర్భంలో నుండి వచ్చినటువంటి షేము, షేముకు పుట్టినటువంటి కుమారుడు. నోవహు వంశావళిలో నోవహు తర్వాత షేము, షేము తర్వాత అర్పక్షదు. అర్పక్షదు యొక్క కుమారుడు ఎవరని వ్రాయబడింది? ఇక్కడ షేలహు అని వ్రాయబడింది. అర్పక్షదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? షేలహును కనిన తర్వాత ఇంకా అర్పక్షదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 403 ఏండ్లు బ్రతికాడు. కుమారులను కుమార్తెలను కనెను. వారందరి పేర్లు రాయబడలేదు. కుమారులను కుమార్తెలను కనెను, వారి పేర్లు ప్రస్తావించబడలేదు. మరి అర్పక్షదు కుమారుడైనటువంటి షేలహు పేరు మాత్రమే ఎందుకు రాయబడింది? షేలహు తర్వాత షేలహు కన్నటువంటి వారి పేర్లు మాత్రం ఎందుకు రాయబడ్డాయి అంటే, నోవహు వంశావళిలో నోవహు తర్వాత షేము, హాము, యాపెతులను పక్కన పెట్టేశాడు దేవుడు. హాము యాపెతులలో నుండి యోధా రాలేదు, యేసుక్రీస్తు రాలేదు. అబ్రహాము ఎవరి గర్భంలో నుంచి రావాలి? షేము గర్భంలో నుంచి రావాలి. నోవహు, షేము, అర్పక్షదు, షేలహు, ఇలా ఈ వంశావళిని మాత్రమే దేవుడు అక్కడ పొందుపరిచాడు. అర్పక్షదుకు ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టినా కానీ వారి పేర్లు ప్రస్తావించబడలేదు. అలాగే వంశావళిలో దేవుడు వ్రాయించినటువంటి అనేక మంది పిల్లలను కన్నారు, కానీ వారందరి పేర్లు దేవుడు పొందుపరచలేదు. ఎవరి పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభు ఏ వంశంలో నుండి వచ్చాడు ఆ వంశమును మాత్రమే ఆదాము వరకు దేవుడు తీసుకుని వెళ్తూ వారి పేర్లను పొందుపరుస్తున్నాడు. ప్రియులారా, అర్పక్షదు షేలహును కనెను. ఈ మాటను జాగ్రత్తగా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. అర్పక్షదు 403 ఏండ్లు బ్రతికి ఇంకా కుమారులను కుమార్తెలను కూడా కనెను. ఇంకా వంశావళిని గురించి ఎక్కడైనా వ్రాయబడిందా? పాత నిబంధన గ్రంథంలో ఇంకెక్కడైనా వ్రాయబడిందా అంటే వ్రాయబడింది. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో వంశావళిని గురించి మనకు కనిపిస్తుంది.
దినవృత్తాంతములు అంటే అక్కడ మరల వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. వంశావళి యొక్క వృత్తాంతాన్ని మొదట ప్రారంభిస్తున్నాడు అనమాట. అక్కడ కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో వంశావళి కనిపిస్తుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 18-24 వచనాలను కూడా చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 18-24 వచనాలు. అర్పక్షదు షేలహును కనెను, షేలహు ఏబెరును కనెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 24 వచనం నుంచి కూడా షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రాము. ప్రియులారా గమనిస్తున్నారా? దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో కూడా అర్పక్షదు యొక్క కుమారుడు షేలహు అని రాయబడింది. నోవహు కన్న కుమారులలో షేము మొదటివాడు. షేము గర్భంలో నుండి యేసుక్రీస్తు యొక్క ప్రస్థానం మనకు కనిపిస్తుంది. నోవహు తర్వాత షేము, షేము తర్వాత అర్పక్షదు, అర్పక్షదు తర్వాత షేలహు, షేలహు తర్వాత కొన్ని తరాలకు అబ్రహాం వచ్చాడు, తెరహు తర్వాత అబ్రహాం వచ్చాడు. ప్రియులారా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో ఉంచుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో వంశావళులు వ్రాయబడిన చోట మనం పరిశీలన చేసినప్పుడు నోవహు కొడుకుగా షేము కనిపిస్తున్నాడు, షేము కొడుకుగా అర్పక్షదు కనిపిస్తున్నాడు, అర్పక్షదు యొక్క కొడుకుగా షేలహు కనిపిస్తున్నాడు. ఇక్కడ మరెవరి ప్రస్తావన కనిపించడం లేదు. ఇక్కడ వరకు చదివితే అంతా క్లియర్గానే ఉంది, స్పష్టంగానే ఉంది. అయితే చాలామందికి ప్రశ్నలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే లూకాసు వార్తలో మరలా యేసుక్రీస్తు యొక్క వంశావళి వ్రాయబడింది. వంశావళి ఎక్కడైతే వ్రాయబడిందో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. వంశావళులను గూర్చి దేవుడు వ్రాయించినప్పుడు ఆత్మ సంబంధులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా వంశావళిని గూర్చి ఎంతవరకు ఆలోచన చేయాలి? యేసుక్రీస్తు ప్రభు ఆ వంశంలో నుండి వచ్చాడు అని తెలుసుకోవటానికి, దేవుని దగ్గర నుండి ఈ వంశావళి ఎలా భూమి మీద కొనసాగింపబడిందో దేవుడు తెలియజేసినటువంటి విధానాన్ని నేర్చుకోవటానికి మాత్రమే వంశావళులను గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంతకు మించినది అక్కడ ఆత్మ సంబంధమైనది ఇది ఉండదు. వంశావళిని గూర్చి మనం నేర్చుకోవటంలో అంతకు మించినది ఏమీ కనిపించదు. అయితే కొంతమంది లూకాసు వార్తలో వ్రాయబడిన యేసుక్రీస్తు వంశావళి దగ్గరికి వచ్చినప్పుడు వారేదో తప్పును పట్టాము అని భ్రమపడుతూ ఒక విషయాన్ని ప్రచురిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్తకు మనం వెళ్ళగలిగితే 3వ అధ్యాయము 36వ వచనం, అందులో అర్పక్షదు యొక్క కుమారుడు కేయినాను అని రాయబడింది, కేయినాను యొక్క కుమారుడు షేలహు అని రాయబడింది. ఆ మాటలను కూడా ఇప్పుడు చూసి మనం వివరణలోనికి వెళదాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 36వ వచనం. షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే వంశావళి వెనక్కి లెక్కిస్తూ వ్రాయబడింది. యేసుక్రీస్తు దగ్గర నుండి వెనక్కి లెక్క పెడుతూ వంశావళి వ్రాయబడింది. అలా ఎక్కడి వరకు వెళ్ళింది? ఆదాము, ఆదాము తర్వాత దేవుని వరకు వెళ్ళింది. లూకాసు వార్తలో 3వ అధ్యాయం 38వ వచనం చూడగలిగితే ఆదాము దేవునికి కుమారుడు అన్నంత వరకు దేవుడు అక్కడ పొందుపరిచాడు. అయితే ఈ క్రమంలో వెనక్కి లెక్క పెడుతున్నటువంటి ఈ క్రమంలో షేలహు ఎవరికి పుట్టాడు? అర్పక్షదుకు కాదు, కేయినానుకు పుట్టాడు. కేయినాను అర్పక్షదుకు పుట్టాడు, అర్పక్షదు మరలా షేముకు పుట్టాడు, షేము నోవహుకు పుట్టాడు అని అక్కడ నుండి మరలా స్పష్టంగానే ఉంది. అయితే ఇబ్బందల్లా ఎక్కడొస్తుంది? కేయినాను అనేటువంటి వ్యక్తి ఇక్కడ క్రొత్తగా కనిపిస్తున్నాడు. షేలహు కేయినానుకు పుట్టాడు, కేయినాను అర్పక్షదుకు పుట్టాడు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడింది. మరి ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఆదికాండంలో పొందుపరచబడిన వంశావళి దగ్గర కానీ, దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో పొందుపరచబడినటువంటి వంశావళి దగ్గర కానీ కేయినాను అనేటువంటి వ్యక్తి ప్రస్తావన కనిపించడం లేదు. షేలహు అర్పక్షదుకు పుట్టినట్టుగా కనిపిస్తుంది, అర్పక్షదు యొక్క కుమారుడు షేలహు అని కనిపిస్తుంది. మరి లూకాసు వార్తకు వచ్చేసరికి ఎందుకు ఇలా కనిపిస్తుంది?
వంశావళి మత్తయి సువార్తలో కూడా రాయబడింది. యేసుక్రీస్తు యొక్క వంశావళి మత్తయి సువార్తలో కూడా రాయబడింది. అయితే మత్తయి సువార్తలో అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రారంభించారు. అక్కడ వంశావళిని అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రారంభించారు. అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రారంభించినప్పుడు మనకు అర్పక్షదు యొక్క ప్రస్తావన ఉండదు, షేలహు యొక్క ప్రస్తావన కూడా ఉండదు. అబ్రహాము దగ్గర నుంచి అక్కడ వంశావళి ప్రారంభించబడింది. కనుక ఇబ్బంది అలా ఎక్కడ పుడుతుంది? లూకాసు వార్త దగ్గర పుడుతుంది. బైబిలులో ఏదో తప్పు పట్టాలని ఎంతో ప్రయత్నం చేసేటువంటి వారికి లూకాసు వార్త 3వ అధ్యాయం 36వ వచనంలో వ్రాయబడినటువంటి మాట సందేహాన్ని ఇస్తుంది. పాత నిబంధనలో వ్రాయబడినటువంటి సందర్భాలు క్రొత్త నిబంధనలో లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి సందర్భానికి పోలిక కుదరటం లేదని చెప్పి వారు బైబిల్లో చాలా తప్పులున్నాయని ఇలాంటి వాటిని చూపిస్తున్నారు. ప్రియులారా, ప్రతి దానికి సమాధానం దేవుని దగ్గర ఉంది. ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానం ఉంది. కనుక ఆ సమాధానాన్ని నేర్చుకొని ఆత్మ సంబంధులుగా పరలోకానికి వెళ్ళాలి. సమాధానం లేని ప్రశ్న అసలు దేవుని దగ్గర ఏదీ లేదు. ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తాడు, కానీ ఎలా సమాధానం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. మీరు అనుకున్నట్టుగా ఆయన సమాధానం చెప్పకపోవచ్చు, కానీ సమాధానం అయితే ఆయన తప్పనిసరిగా తెలియజేస్తాడు. సమాధానం అయితే తప్పనిసరిగా తెలియజేస్తాడు. ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభించేటప్పుడే మీకు మొదట్లో తెలియజేశాను, ఏ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలి. నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్న అయితే వారిని బ్రతికించడానికి చక్కగా మనం లోతులకు వెళ్ళి వారిని విశదీకరణలోనికి తీసుకుని వెళ్ళి మనం వారికి సమాధానం చెప్పాలి, వారిని రక్షించాలి. అయితే ఎప్పటికీ రక్షణను అందకుండా ఏదో తప్పు పట్టాలని, మరణించేంత వరకు తప్పులు వెతకాలని ఆలోచించేటువంటి వారికి ఎలాంటి సమాధానాలు చెప్పాలో కూడా దేవుడు ముందుగా తెలియజేశాడు. వంశావళిలో ఇక్కడ వారికి వచ్చినటువంటి ప్రశ్న వారి ఆత్మరక్షణకు ఆటంకమేం కాదు. యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను పొందటానికి ఈ మాట ఏమీ ఆటంకం కాదు. ఎప్పుడో ఎన్నో తరాల క్రితం ఎవరికి పుడితే ఇక్కడ ఇబ్బంది ఏంటి? అర్పక్షదకు షేలహు పుడితే ఇబ్బంది ఏంటి? అర్పక్షదకు కేయినాను పుట్టడం వలన, కేయినానుకు షేలహు పుట్టడం వలన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్షణకు ఇక్కడ ఏమైనా ఆటంకం కలుగుతుందా? నీవు రక్షింపబడటానికి ఇదేమైనా ఆటంకంగా మారుతుందా? లేదు. అసలు నీ రక్షణకు ఇక్కడ ఈ మాటకు సంబంధమే లేదు. అయినా సరే పోలిక కుదరటం లేదని ప్రశ్నిస్తున్నారా? అయితే దానికి సమాధానం చెప్పటానికి దేవుని దగ్గర చక్కని సమాధానం ఉంది. ప్రియులారా, బలహీనులైనటువంటి విశ్వాసులకు కూడా ఈ మాటలు చదువుతున్నప్పుడు కాస్త సందేహం కలుగుతుంది. నిజమే కదా, ఎవరో అడిగారని కాదు, కానీ నాకు కూడా సందేహంగానే ఉంది. అర్పక్షదకు కుమారుడు షేలహునా, అర్పక్షద యొక్క కుమారుడు కేయినానునా? దీనికి నాకు కూడా సమాధానం తెలుసుకోవాలని ఉంది అని మీరు ఆశిస్తే తప్పనిసరిగా దేవుడు మంచి సమాధానాన్ని మీకోసం పొందుపరిచాడు. ప్రియులారా, చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో, చెప్పే రీతిలో చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్నారు, చెప్పారు. అయితే ఈ రీతిలో బైబిల్ పరిభాషలో స్వంతంగా మనకు తండ్రి అయినటువంటి తండ్రినే కాకుండా మన పూర్వీకులను కూడా తండ్రి అని పిలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని ఆ మాటతో ఈ ప్రశ్నకు సమాధానాన్ని సరిపెట్టారు. నిజంగా వారు చెప్పినటువంటి ఆ మాట కూడా సరైనదే. అంటే పూర్వీకులను కూడా తండ్రి అని పిలిచేటువంటి సంస్కృతి బైబిల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హెబ్రీయులలో మనకు కనిపిస్తుంది. అబ్రహాము గారిని యూదులంతా కూడా మా తండ్రి అంటారు. అబ్రహాము మా తండ్రి. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా అబ్రహాము మా తండ్రి అని వారు తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకానొక సందర్భంలో ఏమంటున్నారు? పరదైసులో జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ, లాజరు, ధనవంతుడు, అబ్రహాము వీరిని గూర్చి ఆయన జ్ఞాపకం చేస్తూ, ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉండి ఆ నరకయాతనను అనుభవిస్తూ తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. నిజానికి ధనవంతుడు అబ్రహాము కడుపునేం పుట్టలేదు. అబ్రహాము కడుపున పుట్టింది ఇస్సాకు. మరి ధనవంతుడు అబ్రహాము గారిని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అంటే బైబిల్ పరిభాషలో పూర్వీకులను తండ్రి అని పిలిచేటువంటి సంస్కృతి ఉంది. పూర్వీకులలో ఎవరైతే
పేరు మోసిన వారు ఉంటారో వారిని తండ్రి అని పిలిచేటువంటి సంస్కృతి ఉంటుంది. యాకోబు అబ్రహామును తండ్రి అని పిలిచాడు. తండ్రివైన అబ్రహాము, నా తండ్రి అయిన అబ్రహాము. ప్రియులారా, దావీదు కూడా అనేక మందికి తండ్రిగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దావీదుకు యేసుక్రీస్తు ప్రత్యక్షంగా స్వయంగా పుట్టలేదు కదా. దావీదు తర్వాత చాలా తరములు గడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు లోకములో ఆయన యొక్క వంశంలో నుండి ఎన్నుకోబడినటువంటి మరియ గారి ద్వారా లోకంలోనికి వచ్చారు. ప్రియులారా, మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే పూర్వీకులలో ఎవరైతే ప్రఖ్యాతి నొందారో, దేవుని కొరకు విశేషముగా బ్రతికారో వారు తండ్రిగా పిలువబడ్డారు. అబ్రహాము మా తండ్రి, దావీదు మా తండ్రి అని యూదులు, ఇశ్రాయేలీయులు వారిని తండ్రిగా పిలిచేవారు. ఇక ఆ సమాధానాన్ని చెప్పి ఇక్కడ అర్పక్షదు యొక్క కుమారుడు షేలహు కావచ్చు, అర్పక్షదు యొక్క కుమారుడు కేయినాను కావచ్చు అని మనం సరిపెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే అర్పక్షదు మిగిలినటువంటి అందరూ మనుషుల వలె అక్కడ మనకు కనిపిస్తున్నాడు తప్ప అబ్రహాం అంతా, దావీదంతా గొప్పవాడుగా, అందరూ అతనిని తండ్రి అని పిలిచేటంత గొప్పవాడుగా అయితే అక్కడ మనకు కనిపించడం లేదు. షేము ఎంతటివాడో, అర్పక్షదు ఎంతటివాడో, అలాగే షేలహు కూడా అంతటివాడే. వీరంతా కూడా ఆయా తరాలలో, ఆయా పరిస్థితులలో దేవుని కొరకు బ్రతికినవారు. వారు దేవుని కొరకు తమ వంశమును కాపాడినవారు. భూమి మీదకి లోకరక్షకుడిని తీసుకొచ్చే విషయంలో, స్త్రీ సంతానాన్ని తీసుకొచ్చే విషయంలో తమ వంశమును కాపాడినవారు. అయితే వీరిని ప్రత్యేకంగా తండ్రి అని పిలువవలసినటువంటి అవసరత అయితే అక్కడ మనకు కనిపించదు. అయితే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి? దేవుడు ఈ విధంగా ఎందుకు రాయించాల్సి వచ్చింది అనగానే ప్రధానమైనటువంటి కారణంగా ఒక విషయాన్ని మనం పేర్కోవచ్చు. అదేంటంటే కేయినాను పేరును పాత నిబంధన గ్రంథంలో ఎందుకు తొలగించవలసి వచ్చింది? దీనిని మనం ఆలోచన చేయాలి. ఈ కోణంలో మనం ఆలోచన చేయాలి. కేయినాను పేరు క్రొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్తలో తీసుకోబడింది, పరిగణనలోకి తీసుకోబడింది. పాత నిబంధన గ్రంథంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోబడలేదు? ఈ విధంగా మనం ఆలోచన చేస్తే చక్కగా మనకు సమాధానం దొరుకుతుంది. లూకాసు వార్తలో వంశావళిని క్షుణ్ణంగా రాస్తున్నారు, అలాగే సంక్షిప్తంగా రాస్తున్నారు. క్షుణ్ణంగా, సంక్షిప్తంగా అంటే కేవలం పేర్లు మాత్రమే ప్రస్తావించి ఎక్కడి వరకు తీసుకుని వెళ్తున్నాడు? లూకాసు వార్తలో గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో వంశావళిని ఎక్కడి వరకు తీసుకుని వెళ్తున్నాడు? దేవుని వరకు తీసుకుని వెళ్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయా సందర్భాలలో వంశావళిలను రాస్తున్నప్పుడు ఆదాము వంశావళి, షేము వంశావళి, దావీదు వంశావళి అని మనకు కనిపిస్తుంది తప్ప దేవుని వరకు తీసుకుని వెళ్ళినటువంటి జాబితా మనకు పాత నిబంధన గ్రంథంలో కనిపించడం లేదు. క్రొత్త నిబంధనలో లూకాసు వార్తలో దేవుడు ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాడు చూడండి. వంశావళిని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాడు? దేవుని వరకు తీసుకుని వెళ్ళాడు. ఆదాము దేవునికి కుమారుడు అంటే క్షుణ్ణంగా ప్రతి క్యారెక్టర్ కూడా, ప్రతి వ్యక్తిత్వం కూడా పొందుపరచబడింది. దేవుని దగ్గర నుండి ఆదాము దగ్గర నుండి షేతు దగ్గర నుండి ఎనోషు దగ్గర నుండి కేయినాను, ఇక్కడ కూడా ఇంకో కేయినాను ఉన్నాడు. ఈ కేయినాను వేరు, లూకాసు వార్త 3వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన కేయినాను వేరు. అంటే మరలా పితరులలో కేయినాను పేరు మరలా వీరు పెట్టుకున్నారనమాట. కేయినాను అనగానే అర్పక్షది యొక్క కుమారుడిగా పేర్కొనబడినటువంటి కేయినాను ఒక్కడే కాదు, ఆదాము కుమారుడైనటువంటి షేతు కుమారుడైన ఎనోషు కుమారుడైన కేయినాను కూడా మరొక ఆయన ఉన్నాడు. ఆయన పూర్వీకుడు, నోవహు గారి కంటే పూర్వీకుడు. నోవహు గారి తర్వాత షేము తర్వాత అర్పక్షదు తర్వాత మరలా కేయినాను కనిపిస్తున్నాడు. లూకాసు వార్తలో చాలా క్షుణ్ణంగా అలాగే సంక్షిప్తంగా వ్రాయబడింది. కేయినాను పేరు ఇక్కడ ప్రస్తావించబడటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి పేరును జాబితాలో చేర్చాలి. ఎందుకంటే ఇది దేవుని వరకు తీసుకుని వెళ్తున్నటువంటి వంశావళి, దేవుని వరకు తీసుకుని వెళ్ళి వ్రాయబడుతున్నటువంటి వంశావళి. పాత నిబంధన గ్రంథంలో అలా రాయబడలేదు. పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే ప్రాముఖ్యత సంతరించుకున్నారో వారి పేర్లు మాత్రమే రాయబడ్డాయి. మరి కేయినాను ప్రాముఖ్యత సంతరించుకోలేదా?
ఏమండి వంశావళులు వ్రాస్తున్నప్పుడు ఆ వంశావళిలో అందరూ కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యతను పొంది ఉండకపోవచ్చు. ఒక వంశావళిలో గొప్ప గొప్పవారు మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ మధ్యలో ఘనత లేనివారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక వంశావళిలో అందరూ ఘనత పొందిన వారే ఉండాలని అక్కడ గ్యారంటీ లేదు కదా. ఒక వంశావళిలో పుట్టిన వారు అందరూ కూడా ఘనత పొందినవారుగానే ఉండాలని గ్యారంటీ లేదు కదా. కొందరు ప్రాముఖ్యత తక్కువగా ఉన్నవారు కూడా ఉంటారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అర్పక్షదు యొక్క కుమారుడైనటువంటి కేయినాను ప్రాముఖ్యత తక్కువగా కలిగినవాడు. ఆ తరువాత వచ్చినటువంటి షేలహు ప్రాముఖ్యత ఎక్కువగా కలిగినవాడు. అలాగే కేయినాను యొక్క వయస్సు కూడా తక్కువగా ఉండి ఉండవచ్చు. కేయినాను యొక్క వయస్సు తక్కువగా ఉండి ఉండవచ్చు, అంటే భూమి మీద ఆయుష్కాలం తక్కువగా ఉండి ఉండవచ్చు. ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఇది తెరహు గారి యొక్క కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి ఉదాహరణ. ఈ విషయాన్ని మనం చూడాలంటే ఆదికాండము 11వ అధ్యాయం దగ్గరకు మనం వెళ్ళాలి. ఒక్కసారి ఈ ఉదాహరణ మనం చూద్దాం. అప్పుడు మనకు ఎలా అర్థం చేసుకోవాలో, కేయినాను గారి యొక్క పేరు ఎందుకు తొలగించబడిందో ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం తెరహు గారి కుటుంబం దగ్గరికి వెళ్దాం. అబ్రహాము గారి యొక్క తండ్రి తెరహు గారు, వారి కుటుంబం దగ్గరికి మనం వెళ్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం నుంచి. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడకు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడకు లోతును, తన కుమారుడకు అబ్రాము భార్య అయిన సారయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. ఈ సందర్భంలో తెరహు వంశావళిని గూర్చి మీరు ఆలోచన చేయాలి. ఇది కూడా వంశావళి. వంశావళులను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానయుక్తమైన రక్షణార్థమైన సంగతులను మాత్రమే తెలుసుకొని ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే వంశావళుల్లో చిక్కుకుపోయారంటే రక్షణకు దూరం అయిపోతారు. దేవుడి విషయం తెలియజేశాడు. అయితే తెరహు వంశావళి దగ్గర మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, తెరహు కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో చూడండి. తెరహు కడుపున ఎవరెవరు పుట్టారో చూడండి. అబ్రాము పుట్టాడు, నాహోరు పుట్టాడు, హారాను పుట్టాడు. హారానుకు ఎవరు పుట్టారు? లోతు పుట్టాడు. నాహోరు వివాహం చేసుకున్నాడు, తర్వాత సపరేట్ అయిపోయాడు. తెరహు, అబ్రాము అలాగే హారాను మనకు కనిపించాలి. కానీ హారాను తన తండ్రి కంటే ముందుగా మృతి పొందననేటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. హారాను తన తండ్రి కంటే ముందుగా మృతి పొందను, అంటే ప్రాముఖ్యత కాస్త తగ్గిపోయింది. తెరహు కుమారుడైనటువంటి హారాను తండ్రి కంటే ముందుగా చనిపోయాడు. సాధారణంగా క్రమం ఏంటి? తాత ముందుగా చనిపోతాడు, తండ్రి తర్వాత చనిపోతాడు, కొడుకు తర్వాత చనిపోతాడు. ఆయుష్కాలాన్ని బట్టి కదా ఎవరైనా భూమి మీద బ్రతికి తర్వాత వెళ్ళిపోవాల్సింది. తాతగారి కంటే మనవడు ముందుగా వెళ్ళిపోతే అది బాధతో కూడుకున్నటువంటి విషయమే, ఆలోచించవలసిన విషయమే. ప్రాముఖ్యత తగ్గిపోయింది, అంటే మనవడికి ఆయుష్కాలం తక్కువగా ఉంది. తండ్రి కంటే కుమారుడు త్వరగా చనిపోతే కుమారునికి ప్రాముఖ్యత తక్కువగా ఉంది, ఆయుష్కాలం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని మీరు ఆలోచనలో పెట్టుకోవాలి. తెరహు కుమారులైనటువంటి అబ్రాము, నాహోరు, హారాను, ఈ ముగ్గురిలో హారాను తెరహు కంటే ముందుగా మృతి పొందాడు. కానీ హారానికి ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరే లోతు. ఇప్పుడు ఈ కుమారుడిని ఎవరు చూసుకుంటారు? ఈ కుమారుడు చిన్నవాడుగా ఉన్నాడు అనుకోండి. ఈ కుమారుని యొక్క ఆలన పాలన ఎవరు చూసుకుంటారు? చూస్తే పెద్దవారు చూడాలి, అంటే తాతగారు చూడాలి, లేదంటే తన యొక్క పెదనాన్న కానీ చిన్నాన్న కానీ చూడాలి. తన తండ్రితో పాటు
పుట్టినటువంటి సహోదరులు ఎవరైనా ఉన్నా, సహోదరీలు ఎవరైనా ఉన్నా వారు చూసుకోవాలి. లోకమందు మనం ఆ విషయాన్ని చూస్తున్నాం కదా. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులను చిన్ననాడే కోల్పోతే వారి బంధువులలో ఎవరో ఒకరు వారిని పెంచుకుంటారు. ఎక్కువ సందర్భాలలో ఎవరు పెంచుకుంటారు అనగానే తాతగారు పెంచుకుంటారు. ఎందుకంటే తన కన్న కొడుకు తనకంటే ముందుగా మృతి పొందాడు. మరి తన మనవణ్ణి ఎవరు చూసుకోవాలి? తండ్రి లేని లోటు ఎవరు తీర్చాలి? ఇంకెవరైనా సరే సరైనటువంటి ఆలనా పాలన చేయరు కనుక తండ్రిగా నేనే మారాలి, నా కొడుకు నాకంటే ముందుగా మృతి పొందాడు కనుక నా మనవడిని నేను నా కొడుకుగా చూసుకోవాలి అనేటువంటి భావన తప్పకుండా ఉంటుంది. కనుక తెరహు ఇక్కడ లోతు గారిని తన కుమారునిగా చూసుకోవాలి. ఎందుకంటే లోతు గారి యొక్క తండ్రి ఎవరు? హారాను. ఆ హారాను ఎప్పుడు మృతి పొందాడు? చిన్న వయసులోనే మృతి పొందాడు. లోతు గారు తెరహు దగ్గర ఒక కుమారుళ్ళ పెరుగుతాడు. లోతు తెరహు దగ్గర కుమారుళ్ళ పెరుగుతాడు. అలాగే తెరహు మృతి పొందిన తర్వాత అబ్రాము లోతును తన కుమారుడుగా చూసుకోవాలి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అందుకే అబ్రాము గారు లోతు విషయంలో దేవుణ్ణి అడుగుతున్నారు, తన కొడుకులా భావిస్తున్నారు. సుధుమ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు దేవుని యొక్క కోపాగ్నికి బలైపోయేటువంటి ఆ 2 పట్టణాలు సొదొమ గొమొర్రా, ఆ పట్టణాల నాశనంలో లోతు కూడా నాశనం అయిపోవాలా? నాశనం కాకూడదు. అలాగే లోతు నిమిత్తం యుద్ధానికి బయలుదేరాడు అబ్రహాం. ఎందుకని? కుమారునిగా స్వీకరించాడు కనుక, తన కుమారుని లెక్కల్లో చూసుకుంటున్నాడు కనుక. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇదే సందర్భాన్ని అర్పక్షదు దగ్గర మనం అప్లై చేయగలిగితే, అర్పక్షదు యొక్క కుమారుడు కేయినాను, కేయినాను యొక్క కుమారుడు షేలహు. కేయినాను యొక్క ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో ఎందుకు కనిపించడం లేదు? కేయినాను తక్కువ వయస్సులోనే మరణించి ఉండవచ్చు, చాలా తక్కువ వయసులో మరణించి ఉండవచ్చు. నిజానికి ఆ కాలాలలో నోవహు గారి కాలం, నోవహు గారి యొక్క కుమారుడైన షేము తర్వాత అర్పక్షదు వారి యొక్క కాలాలలో సుమారుగా దాదాపుగా ఎంతకాలం బ్రతికేవారు? అంతకు ముందటి కాలంలో అయితే సుమారు 1000 ఏండ్లు, కానీ ఆ కాలంలో 100ల కొద్దీ బ్రతికేవారు. అర్పక్షద యొక్క వయస్సు 403 ఏండ్లు. మరి తక్కువ వయసులోనే చనిపోతే, అంటే 10ల వయసులోనే చనిపోతే భావం ఏంటి చెప్పండి? వారిని వంశావళిలో పరిగణించలేదు. అంటే వారి యొక్క ప్రస్తావన ఎక్కువగా కనిపించడం లేదు కదా, వారి ఆయుష్కాలం తక్కువగా ఉంది కదా, వారిని గూర్చి ఇక వ్రాయడానికి ఏముంది? కనుక కేయినాను గారి పేరు పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపించడం లేదు. అర్పక్షదు యొక్క కుమారుడుగా షేలహు స్వీకరించబడ్డాడు. గ్రంథాలలో షేలహును అర్పక్షేదకు కుమారునిగా రాసేశారు. అయితే మరలా లోకాసు వార్తకు వచ్చేసరికి దేవుడు దీనిని విపులంగా, అసలు తక్కువ ఆయుష్కాలమైనా ఎక్కువ ఆయుష్కాలమైనా ఎవరి గర్భాన పుట్టారన్నది నేను క్షుణ్ణంగా విపులంగా వ్రాయించాలనుకుంటున్నాను, క్లుప్తంగానూ వ్రాయించాలనుకుంటున్నాను. పేర్లు మాత్రమే ప్రస్తావింప చేయాలనుకుంటున్నాను. వారి యొక్క వయస్సులు కానీ, వారు ఇంకా ఎంతమందికి సంతానాన్ని ఇచ్చారని కానీ దీనిని అంతటిని గురించి నేను ప్రస్తావించాలనుకోవటం లేదు. క్లుప్తంగా, క్షుణ్ణంగా, సూక్ష్మంగా నేను రాయించాలి అనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు ఏమని రాయించాడు? అర్పక్షద యొక్క కుమారుడు కేయినాను, కేయినాను యొక్క కుమారుడు షేలహు. ఇప్పుడు మీకు సందేహం నివృత్తి అయిపోయిందిగా. ఏదేమైనప్పటికీ నోవహు వంశావళిలో నుండి, షేము వంశావళిలో నుండి, అర్పక్షద వంశావళిలో నుండి, అబ్రహాము వంశావళిలో నుండి, దావీదు వంశావళిలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు. ఆయన ద్వారా నేను నిత్యత్వాన్ని చేరుకోవాలన్నదే ప్రధానమైన అంశం. మధ్యలో కేయినాను ఉంటే ఏమైంది, లేకపోతే ఏమైంది? అంతేనా? అంటే ఈ విషయం మనకు రక్షణకు అడ్డు కాదు. అయితే తెలుసుకోవాలి, నేను కూడా ఆ విషయాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నప్పుడు ప్రాధాన్యత తక్కువగా ఉంది. కేయినానుకు ప్రాధాన్యత తక్కువగా ఉంది కనుక పాత నిబంధన గ్రంథంలో పొందుపరచబడలేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో లోకాసు వార్తలో దేవుని వరకు ఈ వంశావళి పూర్తిగా తీసుకుని వెళ్ళి రాయబడింది కనుక ప్రతి ఒక్కరి పేరు ఇక్కడ తీసుకుని రాబడింది. కనుక కేయినాను కూడా వచ్చాడనేటువంటి విషయం మీకు సమాధానాన్ని ఇవ్వాలి. ఎందరికో ఈ సమాధానం తెలియక పొరపాటు పడ్డారు.
బైబిల్లో తప్పులున్నాయేమో అనుకుని మహారక్షణకు దూరం అయిపోయారు. దేవుని మహారక్షణకు దూరం అయిపోయారు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో అవాంతరాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. దేనినైనా గొప్పదానిని సాధించాలనుకున్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఉంటాయి. అవాంతరాలు లేకపోతే అసలు అది గొప్ప సాధనే కాదు. యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను సాధించాలంటే ఇలాంటి అవాంతరాలన్నిటిని కూడా దాటుకుంటూ మనం వెళ్ళాలి. అలాగని ఈ అవాంతరం దాటలేనిదా? ఈ సమస్య వేడనిదా? ఈ చిక్కుముడి మనకు పరిష్కరింపబడనిదా? అలా ఏమీ లేదే. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు సమాధానం అనుగ్రహింపబడింది. ప్రాధాన్యత తక్కువగా ఉన్నప్పుడు దేవుడు వాటిని ప్రస్తావించలేదు. మొత్తం అన్నీ వ్రాయించాలనుకున్నప్పుడు దేవుడు వాటిని వివరించాడు. పూర్తిగా క్షుణ్ణంగా నీవు తెలుసుకోవాలనుకున్నప్పుడు లూకాసు సువార్తకురా. వంశావళిలో ప్రాముఖ్యమైనటువంటి పేర్లు మాత్రమే ప్రస్తావించుకుంటూ నేను చదువుకోవాలనుకున్నప్పుడు పాత నిబంధనలు చదువుకో. ఇందులో ఇబ్బంది ఏమీ లేదుగా. కనుక యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ చాలా ముఖ్యమైనది. దానిని పొందటానికి ఇలాంటి అవాంతరాలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే ఉత్తరం అనేటువంటి కార్యక్రమంలో అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా, పాఠానికే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. అదేంటంటే వంశావళుల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఏదైనా ప్రశ్న వంశావళికి సంబంధించినది వచ్చినదా, మీరు ఎంతవరకు దానిని గురించి ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. తర్వాత ప్రక్కన పెట్టాలి. రక్షణలో ముందుకు వెళ్ళిపోవాలి. ఏ శాస్త్రంలోనైనా సరే, లోక సంబంధంగా కూడా ఏ శాస్త్రంలోనైనా సరే ఎక్కువగా ఆలోచించవలసినటువంటి విషయం ఉంటుంది. తర్వాత తక్కువగా ఆలోచించి దాన్ని పక్కన పెట్టవలసిన విషయం కూడా ఉంటుంది. అది గణిత శాస్త్రంలోనైనా, సాంఘిక శాస్త్రంలోనైనా, సామాన్య శాస్త్రంలోనైనా, భాషా శాస్త్రాలలోనైనా తేలికగా తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. తేలికగా తీసుకోవాల్సిన విషయాలను మీరు ఎక్కువగా తీసుకుంటే అసలైన దాన్ని మర్చిపోతారు, అసలైన దాన్ని విడిచిపెడతారు, ప్రయోజనమే ఉండదు. ఏదైతే ముఖ్యమైనదో, ఏదైతే అవసరమైనదో దానిని గురించి ఎక్కువగా పరిశోధించాలి, ఆలోచించాలి, ముందుకు వెళ్ళాలి. పనికిమాలిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి, అనవసరమైన విషయాలు కూడా కొన్ని ఉంటాయి, బలహీనమైన సంగతులు కూడా కొన్ని ఉంటాయి. వాటిని గురించి పదే ఎక్కువగా ఆలోచన చేస్తే పిచ్చోడి కింద పరిగణిస్తారు. ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలో పిచ్చోడి కింద పరిగణిస్తారు. అదేంటి నువ్వు ఈ చిన్న విషయం గురించి అంతగా ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు, దీని గురించి అంత ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఏదైతే అవసరమో దాని గురించి ముఖ్యంగా ఆలోచన చేయాలి. అంత సమయం ఉందనుకోండి, మనకు సుదీర్ఘమైనటువంటి విశాలమైనటువంటి సమయం ఉందనుకోండి, అప్పుడు ఆ చిన్న చిన్న విషయాలను గురించి కూడా ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు ఇప్పుడు అంత సమయం ఎక్కడుంది? ఒక అకాడమిక్ ఇయర్లో, ఒక సంవత్సరంలో ఒక 9 నెలలు 10 నెలల పాటు నువ్వు చదువుకునేటువంటి సమయం ఉంటుంది. ఆ చదువుకునే ఆ తక్కువ సమయంలో సగం నిద్రకే పోతుంది. మిగిలిన సమయంలో నువ్వు దేని గురించి ఎక్కువగా నేర్చుకోవాలి, దేని గురించి ఎక్కువగా ఆలోచించాలి, దేని గురించి ఎక్కువగా నువ్వు అభ్యాసం చేయాలి. ముఖ్యమైనటువంటి సంగతులు, అంతేగాని ప్రక్క తరగతిలో చెబుతున్నటువంటి సంగతులు కూడా నీకు అవసరమని చెప్పి వాటిని కూడా నేర్చుకుంటూ, వీటిని కూడా నేర్చుకుంటూ, వాటిని కూడా నేర్చుకుంటూ, నీ తరగతిలో కూడా పనికి మాలిన బలహీనమైన విషయాలను ఎక్కువగా నీవు ఆలోచన చేస్తూ ఉంటే కనుక నీవు అయిపోయేవే, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయేవే. లోకంలో కూడా ఈ సంగతి మనకు బోధ చేస్తుంది కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా బలహీనమైన విషయాలతో ఎక్కువగా నీవు సమయాన్ని వృధా చేయకూడదు. ముఖ్యమైన, ప్రాముఖ్యమైన, బలమైన సంగతులలో నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైన మాటను మీరు ఇప్పుడు చూడండి. తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి లేఖలోను, తీతు గారికి పౌలు గారు రాసినటువంటి లేఖలోను ఈ విషయాన్ని ఆయన పొందుపరిచారు. వంశావళుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు నేర్చుకోవాలి అంతవరకు నేర్చుకోండి, ఆ తర్వాత ప్రక్కన పెట్టండి. అదే మీ రక్షణకు ఆటంకముగా మీరు మారనీయకండి. చూద్దాం, వ్రాయించిన మాటలను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అంటే దేవుడు ముందుగా భవిష్యత్తును ఎరిగి ఇలాంటి పనికిమాలిన సందేహాలు కొంతమంది పనికిమాలిన వ్యక్తులకు వస్తాయని దేవుడు ముందుగా గ్రహించి వాటిలో మీరు చిక్కుకుపోకుండా ఉండాలని దేవుడు ముందుగా వ్రాయించిన మాటలు ఇవి. చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి ఈ మాటలు మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను,
విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కల్పనా కథలు మితము లేని వంశావళులు. ఇవి దేనితో సంబంధాన్ని కలిగి ఉండవు? దేవుని ఏర్పాటు, విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటు, గృహ నిర్వాహకత్వం మూల భాషలో, దానితో సంబంధాన్ని కలిగి ఉండవు. వ్యర్థమైన వివాదాలను తీసుకుని వస్తాయి, దేవుని రక్షణ నుండి దూరం చేస్తాయి. కల్పన కథలు కొన్ని ఉంటాయి. ఎవరో రాసిన పుస్తకం తీసుకొస్తారు, ఈ పుస్తకం ఇలా రాయబడింది అంటారు. ఎవరో ఒక ఆథర్ రాసినటువంటి పుస్తకం, ఆ పుస్తకంలో బైబిల్కి సంబంధించి ఇలా ఉంది కదా అంటే, బైబిల్ దగ్గర తీసుకుని వచ్చి బయట పుస్తకాన్ని నీవు దాంతో దీన్ని పోలిస్తే ఎలా కుదురుతుంది? బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్నే చదవాలి. బైబిల్లో ఉన్న సంగతులను అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్న మిగిలిన పుస్తకాల దగ్గరికే నువ్వు వెళ్ళాలి తప్ప బయట ఎవడో రాసినటువంటి పుస్తకం దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు. వాటి మీద ఆధారపడడానికి వీల్లేదు. కల్పనా కథలు ఉంటాయి బయట, కల్పనా కథలు ఉంటాయి. నాకు కళలో ఇలా కనిపించింది, నాకు ఇలా తోచింది, నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇలా పుస్తకం రాశాను. చాలామంది వందల కొద్ది వేల కొద్ది పుస్తకాలు మన ముందు పడేస్తారు. కల్పనా కథల దగ్గరికి వెళ్ళకూడదు. మితము లేని వంశావళులు, దీనికి ఒక పరిమితి ఉండదు. వీటిని గురించి ఆలోచించుకుంటూ వెళితే మితము లేని వంశావళుడు. ఏమండి వంశావళి అంటేనే అది మితము లేనిది. వంశావళి మనకు మన పూర్వీకుల్లో ఎంతవరకు తెలుసండి? మన తండ్రి గారి పేరు, మన తండ్రి గారిని చూస్తున్నాం కనుక మన తండ్రి గారి పేరు శారీర సంబంధంగా, తాతగారి పేరు, తాతగారిని చూస్తున్నాం కనుక తాతగారి పేరు, ముత్తాతను ఒకవేళ చూసిన వారు అంటే ముత్తాత గారి పేరు, అంతవరకు తెలుస్తాయండి. ఇంకా వారి వెనక ఇంకొకరు ఉంటే వారిని గురించి మన తండ్రి గారు తాతగారు చెబితే కానీ మనకు తెలియదండి. ఇక అంతకు ముందున్నవారు ఎవరో తెలియదండి, వారి పేర్లు తెలియదండి, వారి ఫోటోలు తెలియదండి, వారు ఎలా ప్రవర్తించారో తెలియదండి, ఏమీ తెలియదండి. మన వంశంలో ఎవరో బయట వారిని గురించి మనకి అవసరం లేదు. మితము లేని వంశావళుడు మనకు అవసరం ఎంతవరకు? మన తాతగారి వరకు మనం చూసుకుంటే సరిపోద్ది. మన తర్వాత వారు కూడా, మన మనుమలు, ఒకవేళ దేవుడు ఇంకా ఆయుష్కాలాన్ని పొడిగిస్తే, దేవుడు ఈ భూమి మీద కాలాన్ని ఇంకా పొడిగిస్తే, యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఆలస్యం అయితే మన మనుమలు, మునుమనుమలు, ఈనుమనుమలు, వీరు ఒకవేళ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనల్ని గూర్చినటువంటి జ్ఞాపకాలు వారికి ఉంటాయంటారా? మనకు ముందు పుట్టినటువంటి వారి యొక్క జ్ఞాపకాలు ఇప్పుడు మనకు ఉన్నాయంటారా? వారి వంశంలో పుట్టినటువంటి మనకే వారి యొక్క జ్ఞాపకం లేదంటే, అంటే వంశావళి అనగానే అది ఎలాంటిదన్నమాట? మితము లేనిది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. గణితంలో ఒక సింపుల్ ఉంటుంది, ఇన్ఫినిటీ, అపరిమితం. ఇంకేదైనా ఆన్సర్ రాకపోతే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ సింబల్ వేసుకోవడమే. ఇంకా ఈ విధంగా ఇన్ఫినిటీ సింబల్ వేసేసుకుని పక్కన పెట్టేయడమే. ఎందుకంటే అది అనంతం, ఇక అనంతం. ఆ లెక్క చేసుకుంటూ వెళ్తే ఇంకా అలా ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది, అనంత లోకాలకు తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మితము లేని వంశావళులు ఫుల్ స్టాప్ పెట్టండి. కల్పనా కథలు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇలాంటి వారిని గురించి నువ్వు హెచ్చరించాలి. ఎఫెసులో ఉన్నప్పుడు హెచ్చరించాలని నేను ఎలా నియమించాను, ఇప్పుడు కూడా నిన్ను అలాగే మరలా నేను నియమిస్తున్నాను అంటున్నారు పౌలు గారు తిమోతితో. ఇవన్నీ భిన్నమైన బోధనలోనికి వెళ్ళిపోతాయి. కనుక ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానమును వారికి నేర్పించిన తర్వాత వారిని రక్షణలోకి తీసుకుని రావటమే మనం చేయవలసినటువంటి పని. అలాగే మన మట్టుకు మనం కూడా మితము లేని వంశావళుల్లో మితం లేకుండా ముందుకు వెళ్ళిపోవడం కాకుండా ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకొని, కేయినాను పేరు ఎందుకు ప్రస్తావించబడలేదు? అవును, ప్రాముఖ్యత లేదు కనుక ప్రస్తావించబడలేదు పాత నిబంధన గ్రంథంలో. అంతవరకు నేర్చుకున్నారు, దేవుడు చక్కగా వ్రాయించాడు, దేవుని స్తుతించారు. ఇంకా అనేక విషయాలను, రక్షణ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అంతేగాని మితము లేని వంశావళుల్లో మీరు చిక్కుకుపోవద్దు. అలాగే తీతు గారికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి గాని అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. మతభేదములు కలిగించే వారికి మాత్రమే ఈ ప్రశ్నలలో చాలా ముందుకు వెళ్ళిపోవాలని, లోతులకు వెళ్ళాలని, పట్టుకొని స్థిరంగా నిలబడాలని అనిపిస్తుంది. ఎందుకంటే వారు పట్టుకోక ఒక ప్రశ్న పట్టుకున్నారు, దొరకక ఒక ప్రశ్న దొరికింది వారికి. కనుక ఈ ప్రశ్నకు వారు అనుకున్న రీతిలో సమాధానం చెబితే తప్ప విడిచిపెట్టరు. వారు అనుకున్న రీతిలో సమాధానం ఏంటి? బైబిల్లో తప్పుందని ఒప్పుకోవాలన్నమాట. అంతే తప్ప దేవుని ఉద్దేశ్యమును, దేవుని యొక్క జ్ఞానమును నేర్పిస్తే వారికి అర్థమవుతుందా? కనుక అట్టివారు నాశనమునికే పోతారు. అట్టివారికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. సత్క్రియలు చేయటానికి మనం నిర్ణయింపబడ్డాం. సత్క్రియలు అనేటువంటి ఆ ధనమును సంపాదించుకోవటానికి నిరంతరం కూడా మనం ప్రయత్నిస్తూ పోరాడుతూ ఉండాలి. ఎందుకంటే వాటి వలన మనకు ప్రయోజనం ఉంది తప్ప అవివేక తర్కములు, వంశావళులు, ధర్మశాస్త్ర వివాదములు వీటన్నిటిని గురించి మనకు అవసరమేముందో చెప్పండి? వాటి వలన మనకు ప్రయోజనం ఏముందో చెప్పండి? కనుక దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకునేటువంటి విషయంలో ఏది అవసరమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో దానిని మాత్రమే మనం పట్టుకొని మిగిలిన వాటికి దూరముగా ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చుచు, దేవుని కొరకు బ్రతుకుచు అనేక మందిని దేవుని యొక్క జ్ఞానంలో మనం నడిపించే వారముగా ఉండాలని ఈ పాఠం మనకు తెలియజేస్తుంది. దేవుని సమాధానం మనలను దైవ జ్ఞానంలో ముందుకు నడిపిస్తుంది. కనుక మంచి నిర్ణయంతో మీరంతా కూడా దేవుని భక్తిలో, నీతిలో, రక్షణలో, విశ్వాసంలో ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరో ప్రశ్నకు చక్కని సమాధానాన్ని మరో పాఠంలో మనం నేర్చుకోవటానికి సిద్ధపడాలని కూడా మీకు తెలియజేస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని పరలోకపు తండ్రికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన జ్ఞానపు మాటలకు మా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు మీకు తెలియజేస్తున్నాం. నాయన, పరిశుద్ధ గ్రంథంలో వంశావళులకు సంబంధించి కొందరికి కలిగినటువంటి ప్రశ్నలకు నాయన అద్భుతమైన సమాధానమును మీరు పరిశుద్ధ గ్రంథం నుండి అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మితము లేని వంశావళుల దగ్గర, కల్పనా కథల దగ్గర, అవివేక తర్కములతోనూ, ధర్మశాస్త్ర వివాదములతోనూ నాయన మేము చిక్కుకొని పోకుండా, రక్షణకు మేము దూరమైపోకుండా యేసుక్రీస్తు ప్రభువునందరి విశ్వాసము ద్వారా జీవమార్గంలో ముందుకు కొనసాగిపోయే భాగ్యమును మాకు దయచేయండి. ఎందరైతే మీ పిల్లలు ఈ మాటలను విని నాయన మీ సత్యమును గూర్చినటువంటి జ్ఞానమును గ్రహించారో వారందరూ కూడా రక్షణలో స్థిరపడినట్లుగా వారికి సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించిన ప్రతి మాట అద్భుతం నాయన. మీరు మా కొరకు పొందుపరిచినటువంటి సత్యం అమోఘం నాయన. ఇందులో ఉన్నటువంటి వెలుగును గ్రహించి నిత్యత్వమందు ఆత్మలను కాపాడుకునేటువంటి భాగ్యం నాతో పాటు విన్నవారందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.